Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. సోషల్ మీడియా ప్రభావం మానవ సంబంధాలు నానాటికి దిగజారేలా చేస్తున్నాయి. డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని అనడానికి చాలా సంఘటనలు ఉదాహరణగా చెప్పొచ్చు. డబ్బు కోసం సొంత మనుషులను సైతం హతమార్చిన ఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. డబ్బు చాటున్న సొంత బంధాలను కూడా వదిలేస్తున్నాం. తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అత్తను చంపాడో అల్లుడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసానపల్లి శివారులో ఇటీవల చోటు చేసుకున్న కారు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అది ప్రమాదం కాదని, సుపారి హత్య అని తేల్చారు. ప్రమాద బీమా వస్తుందని ఆమెను అల్లుడే చంపినట్లుగా గుర్తించారు. ఈ నెల 7న పెద్దమాసానపల్లి శివారులో కారు ఢీకొని రామవ్వ అనే మహిళ మృతి చెందింది. ఘటన జరిగిన రోజు ఆమె అల్లుడు వెంకటేష్ యాక్సిడెంట్ గా ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా 60 లక్షల ప్రమాద బీమా డబ్బుల కోసం అల్లుడే ఆమెను హత్య చేయించినట్లుగా నిర్ధారణ అయింది. వెంకటేష్ గతంలో అత్త రామవ్వ మీద పలు రకాల బీమాలు చేయించాడు. ఈ క్రమంలోనే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమెను కారుతో ఢీకొట్టి చంపేలా కరుణాకర్ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాడు. బీమా సొమ్ములో సగం ఇస్తానని అతడికి ఆశ చూపాడు. పొలం పనులు ఉన్నాయని చెప్పి ఊరు నుంచి అత్తను తీసుకొచ్చాడు. ఈ నెల 7న రాత్రి వేళ పొలం నుంచి ఆమెను ఒంటరిగా ఇంటికి పంపించాడు. నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను పథకం ప్రకారం కారుతో ఢీకొట్టించి హత్య చేయించాడు. దీని వెనుక అద్దె కారును తీసుకెళ్లి కరుణాకర్ కు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ కేసును ఛేదించే క్రమంలో స్థానికంగా సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా కారును, డ్రైవర్ను గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయాన్ని నిందితుడు కరుణాకర్ ఒప్పుకున్నాడు. అయితే అప్పుల ఊబిలో ఉన్న అల్లుడు వెంకటేష్ డబ్బుల కోసం అత్త రామవ్వను చంపాలని ప్లాన్ చేశాడు. రామవ్వను చంపితే ఆమె పేరు మీదున్న 60 లక్షలు తనకే వస్తాయని స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు ముందుగానే పోస్టాఫీస్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా చేయించాడు. అనంతరం మహీంద్రా థార్ కార్ను అద్దెకు తీసుకుని హత్యకు ప్లాన్ వేసుకున్నాడు. మర్డర్ చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో దృశ్యం 2 సినిమా చూశారంటూ పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు.